హాయ్ ఎవ్రీవన్. స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాక్ మార్కెట్ బిగినర్స్ రిపీటెడ్గా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కానీ అందులో స్పెసిఫిక్గా స్టాప్ లాస్ ప్లేస్మెంట్లో చేసే మిస్టేక్స్ని నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. అయితే నేను నా ప్రీవియస్ వీడియోస్లో పుల్ బ్యాక్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే స్టాక్స్ యూజువల్గా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంటాయో అలాంటప్పుడు అవి అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ కదా. అలాంటి అప్ ట్రెండింగ్ స్టాక్స్లో ఎప్పుడైతే మార్కెట్ కొంతకాలం కరెక్షన్ జరుగుతూ ఒక డౌన్ ట్రెండ్లో కొంతకాలం కన్సాలిడేట్ అయితే ఆ కన్సాలిడేషన్కి సంబంధించిన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ని మనం డ్రా చేసుకొని ఎప్పుడైతే మనకు ఒక క్లియర్ బ్రేక్అవుట్ కనపడుతుందో ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా బై చేయకుండా ఆ స్టాక్లో ఉన్న రీసెంట్ స్వింగ్ హైస్ని మనం మార్క్ చేసుకొని స్టాక్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళి పుల్ బ్యాక్ అవుతూ రివర్స్ వస్తుంటే ఆ ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర బై చేయాలి అని చెప్పి నేను అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అయితే యూజువల్గా ఒక స్టాక్ మార్కెట్ బిగినర్ ఇలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తను చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది 500 రూపీస్, 1000, 2000, 3000 ఇలా ర్యాండమ్గా ఒక నెంబర్ పెట్టుకుంటారు. అలా కాకుండా తను ఏం చేయాలి అని అంటే ఈ బ్రేక్అవుట్ వచ్చిన క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క లోయెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకుని ఆ లోయెస్ట్ పాయింట్ కంటే కింద క్లోజ్ అయితే మాత్రమే ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్లోనే కనుక మనం చూసుకుంటే మన ఎంట్రీ లెవెల్ ఇక్కడ ఉంది కదా. సో స్టాప్ లాస్ని నేను చూసుకున్నప్పుడు కేవలం 2.81% మాత్రమే స్టాప్ లాస్ ఉంది. సో జనరల్గా కొన్నిసార్లు ఇంట్రాడేలో కూడా వెళ్ళి ఆ స్టాప్ లాస్ని హిట్ చేయొచ్చు. అందుకనే ఇక్కడ మనం రెండు కేసెస్ అనుకుంటే ఫస్ట్ కేసులో స్టాప్ లాస్ గ్రేటర్ దెన్ 4% అండ్ సెకండ్ కేసులో స్టాప్ లాస్ లెస్ దెన్ 3%. ఒకవేళ మన స్టాప్ లాస్ గనక 4% కంటే ఎక్కువ ఉంది అని అంటే అలాంటప్పుడు మనకి ఎలాంటి బఫర్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్టాప్ లాసే మనకి 4% ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువ రిస్క్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ మినిమం మనం ఒక 2%, 3% అయినా స్టాప్ లాస్ యొక్క రిస్క్ తీసుకోవాలి కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంట్రాడేలో స్టాక్స్లో కొన్నిసార్లు 5%, 7%, 8 to 9% మూమెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి. సో అందుకని 2%, 3% స్టాప్ లాస్ అనేది ప్రతి స్టాక్లో ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. అందుకోసమే అలాంటి స్టాక్స్లోనే మనం కొంచెం బఫర్ వాడాలి. సో అసలు బఫర్ అంటే ఏంటి? మనం ఇక్కడ ఆల్రెడీ స్టాప్ లాస్ని పెట్టుకున్నాం కదా. 2.81% మన స్టాప్ లాస్ ఉంది. కానీ ఇది ఇంట్రాడేలోనే ఈజీగా హిట్ అయిపోవచ్చు. అందుకోసమని ఈ స్టాప్ లాస్ని కొంచెం కిందకి జరుపుకొని మన ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవాలి. దాన్నే మనం బఫర్ అంటాం అనమాట. అయితే మనం ఏది కూడా ర్యాండమ్గా చేయకూడదు, క్యాలిక్యులేటెడ్గా, లాజికల్గా చేయాలి. అందుకోసమనే మనం స్టాప్ లాస్ని ఎన్ని పాయింట్స్ కిందకి దించాలి అని తెలుసుకోవడం కోసం మనం ఒక ఇండికేటర్ని వాడచ్చు. సో ఇక్కడ ఇండికేటర్స్లో యావరేజ్ ట్రూ ఇండికేటర్, మీరు ఏటీఆర్ అని కనుక సెర్చ్ చేస్తే యావరేజ్ ట్రూ రేంజ్ ఇండికేటర్ వస్తుంది. ఈ ఇండికేటర్లో మీరు ఏ రోజైతే ఎంటర్ అవుతారో ఆ ఎంటర్ అయిన రోజున ఏటీఆర్ వాల్యూని అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏటీఆర్ వాల్యూ 3 రూపీస్ ఉంది కాబట్టి అందులో సగం అంటే 1.5 రూపీస్ని మీరు కిందకి జరపచ్చు. సో ఫస్ట్ మీరు అనుకున్న బ్రేక్అవుట్ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క లో నుంచి ఏటీఆర్ 3 ఉంది కాబట్టి 1.5 పాయింట్స్ని కిందకి జరుపుకొని మీ స్టాప్ లాస్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా స్టాప్ లాస్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మనం యూజువల్గా ట్రేడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు స్టాప్ లాస్ 4.72% ఉంది కాబట్టి టార్గెట్ మనం 8 to 9% దాకా పెట్టుకోవచ్చు. జనరల్గా మనం ఎప్పుడైనా స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మినిమం 8%, 10%, 15% అయినా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇలాంటి ట్రేడ్స్ అంత ఈజీగా దొరకవు. దొరికినప్పుడు దాంట్లో ఉన్న మ్యాక్సిమం పొటెన్షియాలిటీని మనం తీసుకోవాలి. మినిమం 8%, 10% అయినా ప్రాఫిట్ తీసుకోవాలి. అయితే మరి 8%, 10% ప్రాఫిట్ తీసుకోవాలంటే స్టాప్ లాస్ అనేది మనకి మినిమం 4% ఉండాలి కదా. అందుకనే ఏవైతే స్టాక్స్లో మనకి స్టాప్ లాస్ అనేది 4% ఉందో అక్కడ మనం ఎలాంటి బఫర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్టాప్ లాస్ లెస్ దెన్ 3% ఉంది అని అనుకుంటే జనరల్గా ఏమవుతుందంటే పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉంటారు కదా, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, అది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అవ్వచ్చు లేదా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అవ్వచ్చు, వాళ్ళకి మన స్టాప్ లాస్లు ఎక్కడ ఉంటాయో తెలుసు. ఆ స్టాప్ లాస్ని హిట్ చేయడం కోసం ఇంట్రాడే బేసిస్లో మన స్టాప్ లాసెస్ని హిట్ చేసి తర్వాత రివర్స్ డైరెక్షన్లో వెళ్తారు. అందుకోసమనే అందరూ స్టాక్ మార్కెట్ బిగినర్స్ పెట్టుకునేలాగా కాకుండా ఎప్పుడైతే మన స్టాప్ లాస్ అనేది లెస్ దెన్ 3% ఉంటుందో దానికి మనం కొంచెం బఫర్ని యాడ్ చేసుకొని ఆ స్టాప్ లాస్ లెవెల్ని ఆ బఫర్తో కిందకి జరిపి ఎన్నైతే స్టాప్ లాస్ పాయింట్స్ ఉన్నాయో
దానికి డబుల్ టార్గెట్ పెట్టుకుని మనం ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి. అండ్ అలాగే ఫైనల్గా మోస్ట్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ స్వింగ్ ట్రేడింగ్ బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే, ఇక్కడ నేను డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్లో స్టాక్ ప్రైస్ అనేది షార్ప్గా పైకి పెరుగుతూ వెళ్ళి ఇక్కడ మధ్యలో బ్రేక్అవుట్ అనేది వచ్చింది. ఇక్కడ మధ్యలో ఎలాంటి స్వింగ్స్ అనేది ఫామ్ అవ్వలేదు. కానీ అన్ని స్టాక్స్లో ఇలాగే జరుగుతుందా? జరగదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సిటీ యూనియన్ బ్యాంక్ యొక్క చార్ట్ తీసుకున్నాను. ఈ స్టాక్ చార్ట్ కూడా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంది. సో ఇలా అప్ ట్రెండ్ కంటిన్యూ ఆగిపోయిన తర్వాత ఇక్కడ ఒక డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ డౌన్ సైడ్ కన్సాలిడేషన్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకొని ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ వచ్చిందనైనా అనుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందనైనా అనుకోవచ్చు. సో ఈ రెండు కేసెస్లో కూడా ఒకవేళ మనం ఎంట్రీ అయితే ఎక్కడవుతాము అండ్ స్టాప్ లాస్ని ఎలా మోడిఫై చేసుకుంటాము అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ లోవర్ లెవెల్లో ఉన్న ఎంట్రీని చూద్దాం. సో ఇక్కడ నాకు ఒక రెసిస్టెన్స్ లైన్ లాగా ఉంది, రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి దీన్ని జూమ్ చేసుకుంటే బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో దీన్ని స్టాప్ లాస్ అనుకుంటారు కదా. అండ్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంటుంది? రీసెంట్ స్వింగ్ హై ఇక్కడ నాకు కనపడుతుంది కాబట్టి ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు నేను స్వింగ్ హైని గనక మార్క్ చేసుకుంటే ఇక్కడ మనం బై చేయాలి అని అనుకుంటాము. బై లెవెల్ నుంచి స్టాప్ లాస్ గనక అబ్జర్వ్ చేస్తే కేవలం 1.5% ఉంది. సో 1.5% స్టాప్ లాస్ అంటే అసలు ఇంట్రాడేలో చాలా ఈజీగా హిట్ అయిపోవచ్చు కదా, లేదా నెక్స్ట్ డేనే చాలా ఈజీగా హిట్ అవ్వచ్చు కదా. దీన్ని మనం బెటర్ చేసుకోవడానికి ఏం చేసాము, కొంత బఫర్ తీసుకోవాలి అని యావరేజ్ ట్రూ రేంజ్ని యూస్ చేసుకోవాలి అని అనుకున్నాం. కానీ అది అన్ని కేసెస్లో కాదు. యాక్చువల్గా ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ మదర్సన్ సుమీలో స్టాక్ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ వచ్చినప్పుడు షార్ప్గా ఇలా పెరుగుతూ వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా చిన్న చిన్న స్వింగ్స్ అనేది ఫామ్ అవ్వలేదు. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ మెల్లిగా చిన్న చిన్న స్వింగ్స్ ఫామ్ అవుతూ వెళ్ళిందనమాట. సో ఇలాంటి చిన్న స్వింగ్స్ ఫామ్ అవుతూ వెళ్తున్న వాటినే మనం మైనర్ స్వింగ్స్ అంటాం. సో ఇక్కడ మైనర్ స్వింగ్స్ ఏదైతే ఉందో, నాకు బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఉన్న మైనర్ స్వింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా తీసుకోవాలి. సో కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్టాక్ ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో, బ్రేక్అవుట్ అయిన తర్వాత పైకి వెళ్ళి రివర్స్ అయి పుల్ బ్యాక్ కోసం వస్తున్నప్పుడు మన స్టాప్ లాస్ అనేది కేవలం 1.5% మాత్రమే ఉంది. చాలా చాలా చిన్న స్టాప్ లాస్ కదా. అంత చిన్న స్టాప్ లాస్తో మనం ట్రేడ్ చేస్తే ఎంత ప్రాఫిట్ కోసం ట్రేడ్ చేయాలి? 1:2 రిస్క్ రివార్డ్ అంటే కేవలం 3% ప్రాఫిట్ కోసం మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. ఆ 3% ప్రాఫిట్ మనకి జస్ట్ 2 or 3 డేస్లో లేదా కొన్నిసార్లు 1 డేలో కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఈ స్టాక్ కోసం మనం ఎన్ని డేస్ వెయిట్ చేసి ఉంటాం? ఇన్ని డేస్ వెయిట్ చేసిన తర్వాత మనకి కేవలం 3% ప్రాఫిట్ తీసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? మినిమం 8%, 10% ప్రాఫిట్ తీసుకోవాలి కదా. ఆ 8%, 10% ప్రాఫిట్ తీసుకోవడం కోసం మన స్టాప్ లాస్ని పెంచుకోవాలి కదా. ఆ స్టాప్ లాస్ లాజికల్గా ఎంత పెంచుకోవాలి అని ఇక్కడ ఏటీఆర్ కనుక యూజ్ చేస్తుంటే స్టిల్ ఏటీఆర్ వల్ల కూడా పెద్దగా యూజ్ ఉండదు. అండ్ అలాగే ఇలాంటి స్టాక్స్లో అసలు ఏటీఆర్ యూజ్ చేయడం కరెక్టే కాదు. సో ఇలాంటి స్టాక్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనకి యూజువల్గా స్టాక్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతూ ఉంటుందో దానికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ని మనం డ్రా చేసుకున్నప్పుడు స్టాక్ ప్రైస్ అనేది షార్ప్గా పెరుగుతూ పైకి వెళ్తుంది. ఇది ఒక కేసు అనుకుంటే, నెక్స్ట్ సిమిలర్గా స్టాక్ ప్రైస్ ఇలాగ డౌన్ ట్రెండ్లో వెళ్తూ ఉంది. దీనికి మనం రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకున్నాం. కాకపోతే ఈ స్టాక్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక చిన్న స్వింగ్ ఫామ్ అయి తర్వాత బ్రేక్ అయి పైకి వెళ్ళింది. ఈ రెండు బ్రేక్అవుట్లు కూడా డిఫరెంట్ బ్రేక్అవుట్స్. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి చిన్న స్వింగ్ రాలేదు, ఇక్కడ ఒక చిన్న స్వింగ్ వచ్చింది. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి చిన్న స్వింగ్ వస్తుందో అలాంటప్పుడు ఈ స్వింగ్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. ఎందుకు ఇలాగ మన స్టాప్ లాస్ని పెంచుకుంటున్నాం? మన టార్గెట్ని పెంచుకోవడానికి, అది కూడా లాజికల్గా పెంచుకోవడానికి. కేవలం ఇలాంటి చిన్న స్వింగ్స్ వచ్చిన చోట మాత్రమే మనం స్టాప్ లాస్ని మార్చుకుంటున్నాం. అలాగా ఇప్పుడు నా స్టాప్ లాస్ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఈ స్వింగ్ యొక్క లో దాకా అనుకుంటే 3.84 అంటే దగ్గరగా 4% స్టాప్ లాస్ వచ్చింది. కాబట్టి నేను టార్గెట్ 8% అనుకోవచ్చు. ఒక 5 to 10 డేస్లో టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇన్ని డేస్ మనం ఈ స్టాక్ని సెర్చ్ చేసి అందులో బ్రేక్అవుట్ ఫైండ్ చేసి తర్వాత పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి ఇంత చేసిన వర్క్కి 8% ప్రాఫిట్ అనేది మనం తీసుకోవడంలో ఆబ్వియస్గా హ్యాపీనెస్ ఉంటుంది. కానీ మనం ఇంత వర్క్ చేసిన తర్వాత మన స్టాప్ లాస్ కేవలం 1.5%, టార్గెట్ 3% అనుకొని ఒక 2 రోజుల్లో మనం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆ స్టాక్ పెరుగుతూ వెళ్తుంటే ఎలాంటి స్వింగ్ ట్రేడర్కైనా కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. అందుకోసమనే మినిమం 8 to 10% మనం టార్గెట్ తీసుకోవాలి అని అనుకుంటే లాజికల్గా మన స్టాప్ లాస్ని కూడా పెంచుకోవాలి. దానికి 1:2 రిస్క్ రివార్డ్ పెట్టుకొని టార్గెట్ని కూడా పెంచుకోవాలి. దానికోసమే స్టాప్ లాస్ని బ్లైండ్గా ఏదైతే బ్రేక్అవుట్ క్యాండిల్ అయిందో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర పెట్టుకోకుండా అక్కడ బ్రేక్అవుట్ జరిగిన ప్రాసెస్ని బట్టి, ఒకవేళ లెటస్సే ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా బ్రేక్అవుట్ అయింది అని అంటే అలాంటప్పుడు యావరేజ్ ట్రూ రేంజ్ యూజ్ చేసుకొని మన స్టాప్ లాస్ని కిందకి జరుపుకోవచ్చు. లేదా ఒకవేళ
ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్లకుండా మనకి ఇక్కడ ఒక చిన్న స్వింగ్ లో ఫామ్ అయి తర్వాత పైకి వెళ్ళింది అని అంటే ఆ స్వింగ్లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఇలా మనం స్టాప్ లాస్ని ఆ స్టాక్ యొక్క స్ట్రక్చర్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. అప్పుడే యూజువల్గా మనకి స్టాక్స్లో స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మన ప్రాఫిట్ యొక్క టార్గెట్స్ని స్ట్రాటజికల్గా పెంచుకోగలుగుతాం. బ్లైండ్గా లేదా ఎమోషనల్గా ఎప్పుడు కూడా మనం టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకోకూడదు. ప్రతి దాని వెనకాల ఒక లాజిక్ ఉండాలి. ఆ లాజిక్తో పాటు మన డిసిప్లిన్ అండ్ పేషెన్సీ యాడ్ అయినప్పుడే యాజ్ ఎ స్వింగ్ ట్రేడర్ మీరు ఒక బిగినర్ స్టేజ్ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్కి రీచ్ అవ్వగలుగుతారు. సో హోప్ఫుల్లీ మీరు ప్రొఫెషనల్గా ఉండాలి. స్టాక్ మార్కెట్ని ఒక గ్యాంబ్లింగ్ లాగా కాకుండా మ్యాథమెటికల్ అప్రోచ్తో ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఫాలో అవుతూ సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.